ప్రభుత్వ కొలువుల పేర్లతో కోట్లల్లో మోసం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని పలువురు వ్యక్తులు ఒక జట్టుగా ఏర్పడి ఘరానా మోసానికి దిగారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద మధ్యతరగతి ప్రజల నుండి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నష్టపోయిన బాధితులు తమకు న్యాయం చేయాలి అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. బాధితుల కథనం ప్రకారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పడాల ప్రభాకర్ రెడ్డి హోంగార్డ్, అతని భార్య ఖమ్మంపాటి భారతిరెడ్డి మరియు ఫైర్ కానిస్టేబుల్ గంజి మురళీకృష్ణ, బుల్లెట్ బాబ్జీ, ఏలూరు నగరానికి చెందిన బంకా అశోక్ కుమార్, నాగరాజు, సుధీర్ అనే వ్యక్తులు గ్రూప్గా ఏర్పడి కొయ్యలగూడెం గ్రామానికి చెందిన గంగిరెడ్ల మేఘనాదేవి అనే రాజకీయ నాయకురాలి పర్యవేక్షణలో నిరుద్యోగుల బలహీనతను మరియు వారి అమాయకత్వాన్ని అనువుగా మార్చుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి ఎంతోమంది నిరుద్యోగుల నుండి సుమారు 5-6 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు వాపోతున్నారు. ముఖ్యంగా రైల్వే, పోస్టల్ స్థానాల్లో, స్కూళ్లలో యోగా శిక్షణ, అధ్యాపకుల ఉద్యోగాల పేర్లతో నకిలీ నియామక ఉత్తర్వులు ఇచ్చి వారిని నమ్మించి ట్రైనింగ్ల పేర్లతో గుంటూరు, ఏలూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొన్ని రోజులు ట్రైనింగ్లు నిర్వహించి వారి వద్ద నుండి శిక్షణ పూర్తయిందని వారు ఇచ్చిన నకిలీ నియామక పత్రాలు వెనక్కి తీసుకున్నారు. ఇలా వారు పలు దఫాలుగా సుమారు 100కి పైగా అమాయకుల్ని మోసం చేసి కోట్ల రూపాయలు వసూలు చేశారని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకుని నష్టపోయిన తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. సార్ నమస్తే సార్, నా పేరు చంద్రకరావణమ్మ సార్. మాది ఏలేశ్వర గ్రామం, ఏలేశ్వరం మండలం, కాకినాడ జిల్లా సార్. మేము జాబుల నిమిత్తం ప్రభాకర్ రెడ్డి అని అతనికి మేఘలాదేవి అని మేడం గారి దగ్గర మేము డబ్బులు కట్టాం సార్. 5,50,000 సార్. మేము చాలా నష్టపోయాం సార్, అప్పులు చేసి కట్టాం సార్. కూడా తినడానికి కూడా మాకు ఇబ్బంది అయిపోతుంది సార్. మేము కష్టపడిందే కూలి బతుకులు సార్. నమస్తే అండి, నా పేరు షేక్ రజాక్, సన్ ఆఫ్ షేక్ హుసేన్ బాషా, ఏలేశ్వరం మండలం, ఏలేశ్వరం విలేజ్, కాకినాడ డిస్టిక్. ఇలాగా మేఘలాదేవి గారి ద్వారా ఇలాగ 5,50,000 కట్టించుకున్నారండి ప్రభాకర్ రెడ్డి గారు. 5 రూపాయలు వడ్డీ చెప్పున మా నాన్నగారు బయట తీసుకున్నారండి డబ్బులు. ఇలాగ ఇప్పటికీ రూపాయి ఇవ్వలేదండి. మనకేమో 15 రోజులు జాబ్ పడిపోద్దని చెప్పి ఆల్రెడీ 1 ఇయర్లో కట్టారు. ప్రాసెస్ అయిపోయింది, మనకేమో 15 డేస్లో అయిపోద్దని చెప్పి ఇలాగే అమౌంట్ తీసుకున్నారు. 15 డేస్ కాదు, 1 ఇయర్ అవుతున్నా సరే రెస్పాన్స్ ఏం లేదండి. రోజు వెళ్ళడం రావడమేనండి మాకు. నమస్తే అండి, నా పేరు రామలక్ష్మి, ఏలేశ్వరం అండి, ఏలేశ్వరం మండలం, కాకినాడ జిల్లా అండి. నేను మా పాప ఆయన గారికి, అదే మా అల్లుడి గారికి కట్టామండి డబ్బులు. 7 లక్షల రూపాయలు కట్టించుకున్నారండి. 15 రోజులు జాబ్ అయిపోద్ది అన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయ్యిందండి. మాకు జాబ్ వద్దు, మాకు డబ్బులు ఇచ్చామని మేము ఒక 8 నెలల కంచి అడుగుతున్నామండి. రేపు ఎల్లుండి అంటున్నారు. మాకు నమ్మకం లేక ఎవరి ద్వారా కడుతున్నారంటే మేము మేడం గారి దగ్గర, మేఘదేవి గారి దగ్గరికి వెళ్ళామండి. ఏమండి ఉద్యోగం వేస్తానని చెప్పి డబ్బులు అడుగుతున్నారండి. అది నిజమా అబద్ధమా, మీ దగ్గరికి వచ్చేవండి మేడం గారు అని మేము అడిగేవండి. అయితే జెన్యూ పర్సన్ అమ్మా, ప్రభాకర్ రెడ్డి అలాంటి వాడు కాదు, మీకు జాబ్ వస్తుంది గ్యారంటీగా కట్టుకోండి అన్నారండి. మేడం గారు కూడా నాకు చెక్కు నోటు కూడా ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత మీకు జాబ్ వచ్చేస్తుందమ్మా, లేకపోతే నా దగ్గర రండి అని చెప్పారండి. ఒక 6 నెలలు పోయిన కాంచి మేడం గారి దగ్గరికి తిరుగుతున్నామండి. మేము ఇదిగో రేపు అదిగో రేపు అంటున్నారండి. ఈ ఆటకు కూడా మాకు 1 రూపాయి ఇవ్వలేదండి. కాపురం పోయిందండి, పుట్టింటికి వచ్చేసిందండి. ఆ డబ్బులు ఎత్తనే తీసుకుని అత్తగారు మాంగారాలు రమ్మంటున్నారండి. చాలా దారుణంగా ఉందండి. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి.